ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము 31వ వచనము చూద్దాం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరం మగుదురు. ఈ మర్మము గొప్పది. ఈ మర్మము గొప్పది. గొప్పది. ఏంటి మర్మం? ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఈ మర్మము గొప్పది. ఏంటి? పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్న వారిద్దరూ ఏక శరీరముగా ఉందరు. ఏక శరీరముగా ఉందరు. మీరు 21 నుంచి మీరు చూస్తే అక్కడ ఒక అంశం గురించి మాట్లాడుతున్నాడు ఎఫ్సి పత్రికలో. ఈ అంశం గురించి భార్యాభర్తల మధ్య ఉండవలసిన సంబంధము గురించి ఈ అంశం గురించి మాట్లాడుతున్నాడు. 21వ వచనం ఏం మాట్లాడుతుందంటే, క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడినుడి. దీనికి అది ముందు మాట. ఒకరినొకడు భయముతో లోబడినుడి కదా. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడినుడి. ఇక్కడ ఒకరినొకడు అన్నప్పుడు ఇది భార్యాభర్తలనే కాదు, అందరూ కూడా ఇన్ జనరల్ ప్రతి ఒక్కరూ కూడా ఒకరికొకరు మీరు లోబడి ఉండాలి. దాన్ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ స్త్రీకి పురుషులకు వేరు వేరు పాత్రలు బాధ్యతలు ఆయనిస్తూ ఉన్నాడు. అందులో ఈ సంఘముకి క్రీస్తుకు మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడుతూ ఆ సంబంధంలో స్త్రీ పురుషుల మధ్య ఉండవలసిన బంధం గురించి కూడా మాట్లాడుతున్నాడు. అయితే బంధం గురించి మాట్లాడుతూ ఈ మర్మము గొప్పది అంటున్నాడు. ఏ మర్మము? స్త్రీ పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమయుందురు అని చెప్పిన మాట ఇది మర్మము. ఈ మర్మము గొప్పది. ఇంగ్లీష్లో ప్రొఫౌండ్ మిస్టరీ అంటాడు. ప్రొఫౌండ్ ఒక గొప్ప మర్మము అంటాడు. ఏమిటి మర్మము? భార్యాభర్తల మధ్య ఉన్న మర్మం గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఈ వచనం మీరు ఆది కాండంలో కూడా మీరు చూస్తారు. 2వ అధ్యాయము 24వ వచనము ఆది కాండము. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. వారు ఏక శరీరమై ఉందరు. ఈ మర్మము గొప్పదని పత్రిక పాఠంలో పౌలు గారు చెప్పిన ఈ ఏక శరీరము అనే మర్మము ఏమిటి? ఈ మర్మం గురించి మనం తెలుసుకోవాలంటే ఈ ఏక శరీరము లేదా భార్యాభర్తల మధ్య ఉన్న ఈ బంధము యొక్క మర్మము తెలుసుకోవాలంటే, మిస్టరీ తెలుసుకోవాలంటే ముందు దైవ సంబంధంలో ఉన్న మిస్టరీని మనం తెలుసుకోవాలి. దైవ సంబంధం లేదా దైవ సమాజం లేదా దైవ కుటుంబము. దైవ కుటుంబం ఎఫ్సి పత్రికలో 5వ అధ్యాయము 2వ అధ్యాయం ఒక వచనం సార్ చదువుదాం. ఎఫ్సి పత్రిక 3:14. ఎఫ్సి 3:14. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని యందు. ఇక్కడ ఒక కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. పరలోకముందున ఒక కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. ఇక భూమి మీద ఉన్న కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. 2 కుటుంబాలు. మళ్ళీ చదవండి. ఈ హేతువు చేత పరలోకమందున భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం, గమనించండి, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము, ప్రతి కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, పిల్లలు ఉంటారు కదా ఈ కుటుంబం. అలా ఇన్ని కుటుంబాలు ఉన్న ప్రతి భూమి మీద ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, చాలు, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట. గమనించండి, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ప్లస్ పరలోకంలో ఉన్న కుటుంబం ఒక కుటుంబం. ఆ కుటుంబము ఇక్కడ ఉన్న అన్ని కుటుంబాలకి ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అంటే, పరలోకమున్న కుటుంబంలో తండ్రి ఆయన ఉన్నాడు కదా. భూమి మీద ఉన్న కుటుంబానికి కూడా ఆ తండ్రిని బట్టే కుటుంబం అని పిలువబడుతున్నది. అది ఆ తండ్రిని బట్టే. ఇక్కడ తండ్రి ఎవరు? తండ్రి తెలుసు కదా, తండ్రి దేవుడు. ఓకే. పరలోకమున్న కుటుంబం ఏంటి? భూమి మీద ఉన్న కుటుంబం. భూమి మీద ఉన్న కుటుంబం మనకు తెలుసు కదా, వైఫ్, హస్బెండ్, ఇంకా పిల్లడు. వీరికి ఎవరిని బట్టి కుటుంబాన్ని పిలువబడుతుంది? ఇంట్లో తండ్రి కాదు, పరలోకమందున్న తండ్రి. అది పరలోకమందున్న తండ్రిని బట్టి మన కుటుంబాన్ని పిలువబడుతుంది. ఓకే. ఇప్పుడు పైన ఉన్న కుటుంబం కూడా అదే తండ్రి అంట. పరలోకమందున్న కుటుంబాన్ని కూడా అదే తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుంది. ఇప్పుడు పైన ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఒకే కుటుంబం. అందులో ఎవరెవరు ఉన్నారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ముగ్గురు ఎవరు? దేవుడు. దేవుళ్ళు కాదు,
దేవుడు, తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు కూడా పరలోకమందున్న కుటుంబం. ఆ కుటుంబానికి తండ్రి దేవుడు బట్టి కుటుంబం అని పిలువబడుచున్నది. ఓకే, ఇందులో మర్మం ఏమిటి? ఇందులో ఈ మర్మము గొప్పది అని చెప్పినప్పుడు ఏంటా మర్మము? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. నేను అంతకుముందు కూడా చెప్పాను, మరలా నేను గుర్తు చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. మన దేవుడగు యెహోవా అద్వితీయుడగు యెహోవా. నేను ఆల్రెడీ చెప్పాను. నేను నా ఫస్ట్ సర్మన్ అదే దాని గురించి. మన దేవుడగు యెహోవా అద్వితీయుడగు యెహోవా. ద లార్డ్ అవర్ గాడ్, ద లార్డ్ ఈజ్ వన్ అని. అద్వితీయుడు అన్న మాటకి అర్థం ఏంటంటే ఒక్కడు అని అర్థం. అద్వితీయుడు అంటే ఒక్కడు, ఒక్కడైన. మన దేవుడైన యెహోవా ఒక్కడైన యెహోవా అని అర్థం. అద్వితీయుడు అనగా ఒక్కడైన, అంటే నో సెకండ్ అని, రెండో వాడు లేడు అని, అంటే ఒక్కడైన యెహోవా. ఇక్కడ ఒక్కడు అన్న మాటకు ఉపయోగించిన మూల భాషలో పదము చెప్పగలరా? ఎఖాద్, ఈసిహెచ్ఏడి హెబ్రీలో ఎఖాద్ అనే పదం ఉపయోగించారు. ఈ ఎఖాద్ అనే పదం మరొక సందర్భంలో ఉపయోగించడం జరిగింది. ఎక్కడంటే ఆదికాండము 2:24లో ఏమనుంది? పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరం. ఏక అంటే ఒక్క శరీరము, వన్ బాడీ, వన్ ఫ్లెష్. వన్ అనే మాటకి దాని అర్థము మూల భాషలో ఏంటంటే ఎఖాద్ అనే పదం ఉపయోగించారు. ఏంటి పదం ప్రత్యేకత ఏంటి? పదం ఏం చెప్తుంది? ఈ పదంలో ఉన్న మిస్టరీ ఏంటి? ఈ మర్మము గొప్పది. ఆ మర్మం ఏంటో తెలుసుకోవాలంటే ఈ పదాన్ని మనం తెలుసుకోవాలి. ఈ మాట, ఈ ఎఖాద్ లేదా ఒకటి అనే పదానికి ఇక్కడ ఒకటి ఏంటో మనం ఒకటి అనుకుంటాం కదా. 2 అంటే 2, 3 అంటే 3. సింగులర్ ఒకటి అంటే సింగులర్లో ఏక వచనంలో మనం ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏక శరీరము అనే మాటకి అద్వితీయుడు లేదా ఒక్క దేవుడు, ఒక్క యెహోవా అని చెప్పిన మాటకి ఇక్కడ ఒకటి అనే దానికి దాని అర్థము ఒకటి కాదు. అందులో ఒకటికి మించి ఉంటే దాన్ని అంటే బహుళత్వం ఉంటే, అందులో ఒకటికి మించి ఉంటే దానిని ఆ పదాన్ని సూచించడానికి ఎఖాద్ అంటారు. ఒకటిని ఒకటిగా చెప్పాలంటే యాఖిద్ అనే పదం ఉపయోగిస్తారు హిబ్రూలో. యాఖిద్ అంటే ఒకటే, నేను ఒక్కడిని ఒకటే. ఎఖాద్ అంటే ఒకటి అని చెప్తారు, కానీ ఒకటిలో ఒకటికి మించి 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. ఉదాహరణకి ద్రాక్ష గుత్తి ఉంది. ద్రాక్ష గుత్తి ఒకటే, ద్రాక్ష గెల ఒకటే, కానీ ద్రాక్ష పళ్ళు అందులో చాలా ఉంటాయి, కానీ దాన్ని ఒకటే గుత్తిగా చూస్తారు. ఇదే పదాన్ని ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తాం. మనం అక్కడ చూస్తాం, అస్తమయమును ఉదయము కలుగగా ఒక దినమాయను అని అంటారు. ఒక అనే మాట కూడా ఈ పదం ఉపయోగించారు. ఎఖాద్ అంటే అంటే సింగులర్ కాదు, ప్లూరల్ సెన్స్లో ఉపయోగించిన సింగులర్ నంబర్, అంటే బహుళత్వాన్ని సూచించే ఏకత్వ పదం. ఒక దినము అంటే ఒకటిలో ఉదయము సాయంకాలం ఈ 2 ఉన్నాయి, అందుకే అది ఒక దినమైంది. ఇప్పుడు దేవునిలో చూద్దాం, దేవుని విషయానికి వద్దాం. అద్వితీయుడు ఒక్క దేవుడు అని చెప్పినప్పుడు ఒక్క అంటే ఒకటి అంటే దాని అర్థం ఆయన ఒక్కడే, కానీ ఆయనలో బహుళత్వం ఉంది అని చెప్పడం. ఆయనలో ఏముంది? బహుళత్వం. అంటే ఒకటికి మించిన వ్యక్తులుగా దేవుడు ఆయన కనిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఏక శరీరం మగుదురనే భార్యాభర్తల గురించి చెప్పినప్పుడు, పురుషుడు స్త్రీ గురించి చెప్పినప్పుడు ఏక అనే మాటలో ఒక్కటి, అందులో 2 ఉన్నారు. పురుషుడు స్త్రీ వీళ్ళిద్దరూ కూడా ఒక్క శరీరము. అంటే ఇద్దరిని కలిపి జాయింట్ చేసినట్టుగా అది ఇక్కడ నాట్ బయలాజికల్, ఇది థియలాజికల్. అంటే వేదాంత పరంగా, వాక్యపరంగా ఏక శరీరము ఒక శరీరం అని చెప్పినప్పుడు వారిద్దరూ కూడా దేవుడు ఒక శరీరం నుంచి వారిని సపరేట్ చేశాడు కదా. ముందు స్త్రీని సపరేట్ చేశాడు కదా, చేసి మళ్ళీ కలిపి మళ్ళీ ఒకటే అన్నాడు.
అంతకుముందు వాళ్ళు ఎలాగున్నారు? సపరేట్ చేయకముందు అంటే హవ్వను దేవుడు పక్క నుంచి తీయకముందు హవ్వ ఎక్కడుంది? హవ్వ ఏం చేస్తుంది? హవ్వ ఎగ్జిస్టెన్స్లో ఉనికిలో ఉందా? ఉంది. హవ్వ ఉనికిలో ఉంది, స్త్రీ ఉనికిలో ఉంది. ఇది ఎలా తెలుసుకోగలము? జాగ్రత్తగా ఈ మర్మాన్ని మనము పరిశీలన చేయాలి. ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది. సరే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను. నరుడు అంటే ఎవరు ఇక్కడ? నరుడు అంటే ఎవరు? ఓకే, ఆదాం అంటే ఎవరు? ఆదాం అంటే ఆదాము గుర్తులేంటి? చెప్పండి త్వరగా, టైం లేదు. ఆదాం అంటే ఎవరు? అంటే ఎవరు ఆదాం అంటే? ఇప్పుడు ఆదాం మనం ఏమనుకుంటాం? ఆదాం అంటే పురుషుడు అనుకుంటాం, కానీ ఇక్కడ ఆదాం అంటే పురుషుడు కాదు. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మనిషిని నరుని చేసినప్పుడు పురుషుని చేశాడు కాదు. ఎలా చేశారంట? వారిని స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఒక నిమిషం, ఎలాగా స్త్రీనిగా పురుషునిగా ఎలా చేశాడు? నరుడు అనే మాట మూల భాషలో హాదాం, HADAM, హాదాం అంటే ద మ్యాన్ కైండ్ అని అర్థం. నరుడు అనే మాటకి మూల భాషలో మ్యాన్ కైండ్ అంటే మానవ జాతి. మ్యాన్ కైండ్ అంటే అర్థం. హదాం అనే మాటకి అర్థం. 5వ అధ్యాయంలో కూడా ఈ మాట చూస్తాం. మొదటి వచనం 5:1. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను, మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ముందు దేవుడు ఎవరిని సృజించాడు? ఇది మిస్టరీ తెలుసుకోవాలి. ఫస్ట్ దేవుడు ఆదామున హవ్వన చేసి. ఇంకొక వచనం కూడా చూద్దాం, ఇంకా మీకు కన్ఫ్యూషన్ పెంచడానికి. ఇంకొక వచనం చూద్దాం. 2వ అధ్యాయం 24వ వచనము. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యని హత్తుకొనెను. సరే, ఇక్కడ పురుషుడు ఎవరు? రైట్, ఆదాము పురుషుడైన ఆదాము. పురుషుడు ఎప్పుడు బయటపడ్డాడు? స్త్రీ బయటపడిన తర్వాత. అంతకుముందు వరకు బైబిల్లో పురుషుడు అని ఆదాం గురించి చెప్పలే. మీరు 1వ అధ్యాయం 2వ అధ్యాయం మీరు చూడండి, ఆ పై వరకు కూడా ఆదాము చేసినప్పుడు కూడా దేవుడు 2వ అధ్యాయము 7వ వచనము, దేవుడైన యెహోవా నేలమంటతో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యెను. ఇక్కడ ఆదాము గురించి మాట్లాడలే. ఇక్కడ ఆదాము అంటే మళ్ళీ మీరు పురుషుడు కాదు, పురుషుడైన ఆదాము కాదు, మనిషిని ఒక మనిషిగా దేవుడు చేశాడు. మనిషి అంటే స్త్రీ వస్తారు, పురుషులు వస్తారా? ఏమండి, మనుషులు ఎవరు ఉంటారు? మనిషి అంటే ఇద్దరు. మనిషి అంటే స్త్రీ ఉంటాడు, స్త్రీ ఉంటుంది, పురుషుడు ఉంటాడు. కాబట్టి దేవుడు ఆదామును మొదటగా స్త్రీగా పురుషునిగా చేశాడు అంటే ఫస్ట్ ఆదాములోనే దేవుడు స్త్రీని కూడా ఉంచాడు. ఇట్స్ నాట్ బయోలాజికల్. అంటే స్త్రీని ఎక్కడ దాచాడు అని కాదు, ఇక్కడ ఉంచాడు అంటే. బైబిల్లో ఉపయోగించిన ఈ 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను, తన స్వరూపమందు నరుని సృజించను చూసాం కదా. ఇక్కడ ఎవరి స్వరూపంలో చేశాడు? దేవుడు తన స్వరూపములో నరుని సృజించను, పురుషుని కాదు, నరుని. నరుడు అంటే ఇది కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ తెలుసా? ఇంగ్లీష్లో నౌన్స్ ఉంటాయి కదా, కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే సామూహిక నామవాచకం. ఏంటి? సామూహిక నామవాచకం. కలెక్టివ్. కొయర్ ఉంది, కొయర్ అది పేరు ఒకటే, కానీ కొయర్ అంటే ఒకళ్ళే ఉంటారు కొయర్లో. మన కొయర్లో ఎంతమంది ఉంటారు? అవుతారేంటండి కొయర్ గురించి అడిగితే? 70 మంది అంటున్నారు.
70 మంది ఉన్నా అక్కడ ఒకటే క్వైర్ అంటారు, అంతే కదా అమ్మా. ఫ్లాక్ పక్షుల గుంపు కదా, లేదా హెడ్ అంటారు, అంటే ఇది గొర్రెల మంద ఒకటే, మంద ఒకటే, కానీ అందులో ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. క్రౌడ్ అంటే జనాలు, గుంపు కదా, గుంపు ఒకటే గుంపు, కానీ గుంపులో చాలా ఉంటాయి. ఇక్కడ కలెక్టివ్ నౌన్ అని చెప్పినప్పుడు నరుని గురించి మాట్లాడు, లేదా ఆదాము, ఈ రెండింటి ఒకటే పదం ఉపయోగించాడు, నరుడికి ఆదాముకి. బైబిల్లో నరుడు అన్న ఆదాము అన్నా కూడా ఆ నౌన్ ఏంటంటే కలెక్టివ్ నౌన్, అంటే మోర్ దాన్ వన్ అని అర్థం, ఒకటి కంటే ఎక్కువగా అని అర్థం. ఇప్పుడు ఆదాము నరుని సృజించినప్పుడు నరునిలో ఏముంది? ఇక్కడ మనుష్యుడులో అక్కడ స్త్రీ కూడా. దేవుడు వారిద్దరిని చేసినప్పుడు మొట్టమొదటిగా ఇరువురిని చేసాను. 5:2 కూడా మనం అదే చూస్తాం. ఆదికాండం 5:2 దేవుడు చేసినప్పుడు ఏమని అన్నాడు? మగవానిగాను ఆడుతానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టును. దేవుడు ఆదామును మొదట చేసినప్పుడే ఆదాముతో పాటుగా హవ్వను కూడా దేవుడు సృజించాడు, కానీ సపరేషన్ తర్వాత చేశాడు. వేరు చేయడం అనేది, ఇద్దరిని వేరు చేయడం అనేది తర్వాత. మీరు ఆదికాండం మొదటి అధ్యాయం చూసినప్పుడు అది నరుని సృజించడం అని చెప్పాడు. రెండవ అధ్యాయం చూసినప్పుడు ఎలా సృజించాడు రెండవ అధ్యాయం వివరంగా చూస్తాం మనం. మొదటి డిజైన్, మొదటి అధ్యాయం దేని గురించి చెప్తారు? డిజైన్ గురించి చెప్తారు. రెండవ అధ్యాయం డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు రచయితల స్టైల్ ఏంటంటే వారు ఫస్ట్ ఒక సినాప్సిస్ ఇచ్చేస్తారు, అంటే ఒక సారాంశం అనేది, ఒక డిజైన్ ముందు ఇచ్చేస్తారు, ప్రణాళిక. తర్వాత ప్రక్రియ రెండవ భాగంలో చెప్తారు. మొదటి అధ్యాయం ప్రణాళిక, రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ప్రక్రియ. మొదటి అధ్యాయము ప్లాన్ అయితే రెండవ అధ్యాయము ప్రోగ్రెస్. మొదటి అధ్యాయం డిజైన్ అయితే రెండవ అధ్యాయం డెవలప్మెంట్. ఇక్కడ దేవుడు నరుని చేసినప్పుడు బైబిల్ ఉపయోగించిన పదం ఏంటంటే సామూహిక నామవాచకము. ఆదాము అన్న, నరుడు అన్న ఇద్దరిని ఉద్దేశించి, ఇది మీరు గుర్తుంచుకోండి, ప్రత్యేకించి పురుషులు. ఎవరిని ఉద్దేశించి? స్త్రీనిగాను పురుషునిగాను దేవుడు వారిని సృజించి వారిని ఆశీర్వదించడు. బ్లెస్సింగ్ ఎవరికి ఇచ్చాడు ఇక్కడ? పురుషుడిగా స్త్రీగా ఇద్దరికి ఇచ్చాడు. ఆదికాండం 1:29 చూడండి. మీరు బహువచనం ఉపయోగించాడు దేవుడు అక్కడ. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చు ప్రతి చుట్టూన విత్తనములు ఇచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. ఇక్కడ మీరు అంటే ఎవరు? ఇద్దరు. అవి మీకు ఆహారమగును. ఇది ఆదాముకు హవ్వకు కలిపి ఇచ్చిన భూమిని ఏలుబడి చేసే అధికారము దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇద్దరికి. నరుడు అంటే ఎవరు? కలెక్టివ్ నౌన్, అంటే సామూహిక నామవాచకము. ఇద్దరు స్త్రీ పురుషులుగా వారు ఉన్నారు. ఎప్పటి నుంచి? సృజించబడిన దినము నుంచి ఉన్నారు. ఇప్పుడు అర్థమైంది అది. నేను తర్వాత పాయింట్లోకి వెళ్తాను. అయితే రెండవ అధ్యాయంలో దేవుడు వారిని వేరు చేసిన తర్వాత 21 చదవండి. ఆదికాండం 2:21. అప్పుడు దేవుడిని యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను. ఇక్కడ పురుషుడు అన్నమాట మొట్టమొదటిసారిగా ఉపయోగించారు. ఇక్కడ అంతకుముందు ఆదాము అనే పదం ఉపయోగించారు. ఇక్కడ పురుషుడు, దానికి ఇష్ అనే మూల భాషలో పదం. ఇక్కడ పురుషుడు అంటే బయోలాజికల్గా, శారీరకంగా పురుషుడుగా ఆదాము అక్కడ ఉన్నాడు. అంతకుముందు వారికి ఎలా ఉన్నాడు? శారీరకంగా కాక స్త్రీ పురుషుల కలయికగా వారు ఆదాములో హవ్వ కూడా కలిపి సృజించబడినట్లుగా ఉన్నారు. ఇది మనకు అర్థం కాదు. అదేంటి దేవుడు ఇద్దరిని ఎలా చేశాడు అంటే, నరుడు అన్నప్పుడు ఆదాములో పురుషుడుగాను స్త్రీనిగాను సృజించను. తర్వాత సపరేషన్ చేసేది, వేరు చేసే ప్రక్రియ 18 నుంచి 24 వర్షంలో మనం చూస్తాము. ప్రక్కటెముక నుంచి అంతకుముందే ఆదాములో ఉన్న స్త్రీని తీశాడు. క్రొత్తగా తీయలే, క్రొత్తగా స్త్రీని సృజించలేదు. అక్కడ
క్రొత్తగా ఒక ప్రాణాన్ని, క్రొత్తగా ఒక స్త్రీని దేవుడు నిర్మించి, అంతకుముందే ఆదాము తను సృజించబడిన దినమనే ఉన్న ఆ స్త్రీని ఆ రోజు ఎముకగా దేవుడు తీసి శారీరకంగా బయోలాజికల్గా స్త్రీనిగా చేశాడు. ఈ స్త్రీ వచ్చిన తర్వాత ఇప్పుడు పురుషుడు అయ్యాడు. ఇతను పురుషుడు ఎప్పుడవుతాడు? స్త్రీ వస్తేనే పురుషుడు అవుతాడు. కాబట్టి అంతకుముందు వరకు బైబిల్లో ఆదాముని పురుషుడిగా ఉపయోగించలేదు, మ్యాన్ కైండ్గా, ద మ్యాన్ కైండ్, మానవ జాతి లేదంటే స్త్రీ పురుషుల కలయికగానే ఆదాము గురించి బైబిల్ చెప్పింది. కానీ ఎప్పుడైతే స్త్రీని సపరేట్ చేశాడో పురుషుడయ్యాడు. స్త్రీని బయటికి తీసిన తర్వాతే, భార్య అయిన తర్వాతే అప్పుడు ఆదాముకు బయోలాజికల్గా అప్పుడు పురుషుడయ్యాడు. ఇది అర్థమైంది కదా? ఓకే. ఇంటి మర్మం ఏంటంటే, అంతకుముందు వరకు తన శరీరంలో భాగంగా ఉన్న ఒక స్త్రీని దేవుడు వేరు చేసి, అందుకే నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం, అంటే నా దేహంలో, నా శరీరంలో భాగమైన స్త్రీగా, భార్యగా ఆదాము చెప్పాడు. ఇప్పుడు వీరిద్దరి మధ్య ఉన్న మిస్టరీ ఏమిటి అంటే, మొదటిగా దైవత్రిత్వంలో ఉన్న మిస్టరీ గురించి మనం చూద్దాం. వారు ఏక శరీరము అంటే వారు ముందు నుంచి ఒకటిగా ఉన్నారు, దేవుడు వారిని వేరు చేశాడు. ముందు నుంచి ఆదాము సృజించబడిన దినం నుంచి వారు ఇద్దరు ఒకే శరీరము. దేవుడు సపరేట్ చేసిన తర్వాత కూడా ఒకటే శరీరం అంటున్నాడు. రైట్. మీరు రెండు వేరు కాదు, రెండు వేరు ధ్రువాలు కాదు, మీరు ఇద్దరు ఒకటే శరీరం. ఎందుకంటే నువ్వు అంతకుముందు ఆ శరీరం నుంచి వచ్చావు కాబట్టి. ఓకే. దేవుడు త్రిత్వంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలుగా ఉన్నప్పుడు ఈ ముగ్గురులో ఎవరు గొప్పవారు? ఇక్కడ ప్రయారిటీస్ విషయానికి వెళ్తాం. అంటే ఈ ముగ్గురులో తండ్రి, కుమారుడు, పరిశుద్ధత్వంలో ముగ్గురులో ఎవరు గొప్పవారు? ఎవరు గొప్ప దేవుడు? చెప్పండి. తండ్రి గొప్ప దేవుడా, కుమారుడా, పరిశుద్ధాత్ముడా? ఎవరు పెద్ద, ఎవరు చిన్న? ఫాస్ట్గా. ముగ్గురు గొప్పవారు, ముగ్గురు ఒకటే తత్వం కలిగిన వారు. ఒకటే తత్వం అంటే ఈక్వల్ డిగ్నిటీ, ఒకే గౌరవము, అంటే ఒకే మహిమ, ఒకే ఘనత ముగ్గురికే ఉంది, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురులో ఒకే ఈక్వల్ ఇన్ ఎస్సెన్స్, సారము లేదా తత్వములో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఒకటే. ఇంకా ఈ ముగ్గురులో ఈక్వల్ నేచర్ ఉంది, కో ఈక్వల్ అంటాం. ఏంటి నేచర్ అంటే? స్వభావములో ముగ్గురు, గుణములో, నాణ్యతలో, ఘనతలో, మహిమలో, గౌరవములో, తత్వములో ముగ్గురు ఒకటే. ముగ్గురు ఒకటే, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఇది క్లియర్. కానీ మరి కుమారుడు ఎందుకు తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు? తండ్రి కుమారుడు పంపించాడు అంటే, పంపిస్తే కుమారుడు తక్కువవాడు అయ్యాడు అంటారు. తండ్రి నాకన్నా గొప్పవాడు అని చెప్పినప్పుడు ఇంకా యేసుప్రభువే ఒప్పుకున్నాడు కదా, ఆయనకంటే కుమారుడు కంటే తండ్రి గొప్పవాడని. కానీ ఒక మాట మనం మర్చిపోకూడదు. అది కానీ యోహాను సువార్త 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక వచనం, లోకంలో నీ యొద్ద నాకు ఏ మహిమ, లోకం పుట్టక మునుపు, 5వ వచనం, యోహాను 17:5. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము పుట్టక మునుపు తండ్రి యొద్ద కుమారునికి ఏ మహిమ ఉన్నది? లోకము అంటే ఏంటి? క్రియేషన్, సృష్టి అనేదే లేనప్పుడు తండ్రి దగ్గర కుమారునికి ఏముందంట? మహిమ ఉంది. ఎలాంటి మహిమ? తండ్రితో సమాన మహిమ. సృష్టి అయితే ఆయన సృష్టించబడిన వాడైతే సమాన మహిమ ఉండదు, తక్కువ మహిమే ఉంటుంది. ఎందుకంటే ముందు తండ్రి అవుతాడు, తర్వాత కుమారుడు అవుతాడు. కానీ లోకము సృష్టి అనేదే లేనప్పుడు తండ్రి వద్ద కుమారుడు ఉన్నాడు అంటే దాని అర్థం తండ్రితో సమాన మహిమను కలిగిన వాడుగా ఉన్నాడు. తండ్రితో పాటుగా కుమారుడు తనంతట తాను జీవము కలిగిన వాడుగా ఉన్నాడు.
యోహాను 5వ అధ్యాయంలో మీరు చూస్తారు, అందులో తానుకు తానుగా జీవం కలిగిన వాడిగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ తండ్రి కుమారుడు సమాన స్థాయి కలిగిన వారిగా ఉన్నారు. కానీ కుమారుడు ఎందుకు తండ్రిని గొప్పవాడు అన్నాడంటే, తను కుమారుడు తగ్గించుకున్నాడు. కుమారుడు ఏంటది, తన పాత్ర సబ్మిషన్ ఏదైతే మానవ రక్షణ ప్రణాళిక ఉన్నదో ఆ రక్షణ ప్రణాళికలో భాగంగా కుమారుడు ప్రాణం పెట్టే పనిని ఆయన తీసుకున్నాడు. రక్షణ ప్రణాళికను ప్రారంభించిన దేవుడు దానిని నెరవేర్చింది కుమారుడు, దాన్ని మనకు అనుగ్రహించేది పరిశుద్ధాత్ముడు. పాత్రలు వేరు, రోల్స్ వేరు, కానీ ముగ్గురు యొక్క సారము దైవత్వము ఒక్కటే. అంటే కుమారుడు తగ్గించుకున్నాడు అంటే తనకు తానుగా తగ్గించుకున్నాడు. అది విల్ఫుల్ చాయిస్, స్వేచ్ఛాపూర్వకంగా తనకు తాను తీసుకున్న నిర్ణయం. అది భయంతోనో లేదా తక్కువతోనో కాదు. సబ్మిషన్ ఈజ్ నాట్ ఇన్ఫీరియారిటీ. సబ్మిషన్ అంటే కుమారుడు తండ్రికి తన్ను తాను లోబడ్డాడు అంటే అది ఇన్ఫీరియారిటీ, న్యూనత లేదా హీనత్వము, తక్కువతనము కాదు. సబ్మిషన్ అది విల్ఫుల్ చాయిస్, తనంతట తానుగా కుమారుడు తీసుకున్న నిర్ణయము. త్రిత్వములో ఈ మర్మం మనకు అర్థమైతే భార్యాభర్తల మధ్య మర్మం అర్థమవుతుంది. అందుకే ఈ కుటుంబము, భూమి మీద ఉన్న కుటుంబము, పరలోకంలో ఉన్న కుటుంబానికి ఒకడే తండ్రి. ఆ పరలోకమందున కుటుంబంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. తండ్రి అనే పేరు ఆయన ఆది నుండి ఉన్నవాడు అంటే కుమారుడు కూడా ఆది నుంచి ఉన్నాడు అని. దాని అర్థం ఏంటి? తండ్రి అని పిలువబడాలంటే ఖచ్చితంగా కుమారుడు ఉండాలి. కుమారుడిని పిలువబడాలంటే తండ్రి. సింపుల్. ఇది అర్థమైతే మనకు అర్థమైపోతుంది. మీరు తండ్రి కాబోతున్నారండి, మీరు తల్లి కాబోతున్నారండి అంటారు. ఏంటి దాని అర్థం? తండ్రి కాబోతున్నారు అంటే బిడ్డ పుట్టబోతున్నాడు, ఆల్రెడీ పుట్టేసాడు కదా, కడుపులో ఉన్నప్పుడే తండ్రి స్టేటస్ ఎప్పుడు వస్తుందంటే బిడ్డ పుట్టినప్పుడు వస్తుంది స్టేటస్. ఇప్పుడు తండ్రి ఆది నుంచి ఉన్నవాడా, మధ్య నుంచి ఉన్నవాడా? ఆది నుండి ఉన్నవాడు. తండ్రి బిరుదు ఆది నుంచి ఉన్నప్పుడు కుమారుడు కూడా ఆది నుంచి ఉండాలి. కుమారుడు అనే బిరుదు లేకపోతే తండ్రిగా ఉండడు. అది రైట్. ఇప్పుడు కుమారుడు అని పిలువబడాలంటే ముందు ఎవరు ఉండాలి? తండ్రి ఉండాలి. తండ్రి కూడా కుమారుడు కూడా ఇద్దరు ముందు నుంచి ఉండాలి. కానీ వారు చేసే పనులు, వారి పాత్ర, వారి రోల్ అనేది తనకు తానుగా వారు తీసుకున్న స్వేచ్ఛాపూర్వకమైన నిర్ణయము, లోబడటానికి. అంతేగాని నువ్వు లోబడు అని తండ్రి చెప్పలేదు ఇక్కడ. యేసుప్రభు వారే తనంతట తానుగా స్వేచ్ఛాపూర్వకంగా తీసుకున్న నిర్బంధము కాదు, నిర్బంధంతో కూడిన విధేయత కాదు, స్వేచ్ఛాపూర్వక విధేయత. రైట్. ఇప్పుడు ఈ విషయానికి వద్దాం, భార్యాభర్తల విషయానికి. ఏ విధంగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా ఈక్వల్ ఇన్ డిగ్నిటీ అంటే గౌరవము, ఘనతలో ఒక్కరుగా సమాన ఘనతను కలిగి ఉన్నారు. ఇద్దరికి కూడా అది ఆపాదించబడింది. స్త్రీ పురుషులకు కూడా సమాన ఘనతను వారు కలిగిన వారు స్త్రీ పురుషులు. 2 ఈక్వల్ అండ్ ఇమేజ్ బేరింగ్ అంటే పోలిక అనేది. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. ఆ స్వరూపము పురుషుడికి ఎక్కువ, స్త్రీకి ఎక్కువ? ఏమండి? ఇద్దరికి సమానమేనా? ఇద్దరికి సమానమైన దేవుని స్వరూపము, పోలికలో స్త్రీనిగాను ఎలా చేశాడు? స్త్రీనిగాను పురుషునిగాను వాని చేసిన ఆదికాండము 1:27. కాబట్టి ఫస్ట్ స్త్రీ అనుకోవచ్చు. అయితే ఫస్ట్ రాశారు కాబట్టి దేవుడు తన అవసరం లేదు. పురుషునిగాను స్త్రీనిగాను చేయలేదు. ఇప్పుడు ఆదాము అంటే మనం పురుషుడు, అవ్వ అంటే స్త్రీ అనేది వేరు చేసిన తర్వాత మనం చూసాం. వేరు చేయకముందు వాళ్ళు ఎలా ఉన్నారు? పురుషుడు స్త్రీ కలగలిపే ఉన్నారు, పురుషుడు కాదు. ఇక్కడ నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని ఉంది కదా 2:18. ఇప్పుడు నరుడు అంటే ఎవరు ఇక్కడ? పురుషుడు కాదు. ఐదర్ స్త్రీ, మేల్ కానీ ఫీమేల్ కానీ, పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. ఎవరు ఒంటరిగా ఇక్కడ పురుషుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు, కావున వానికి సాటి అయిన స్త్రీని చేసేదను కాదు. చాలా జాగ్రత్తగా బైబిల్ చదవాలి, చాలా అర్థవంతంగా. ఈ మర్మం చాలా గొప్పది. నరుడు అన్నప్పుడు అది పురుషుడు కావచ్చు,
స్త్రీ కావచ్చు. ఇద్దరు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. వానికి సాటైన సహాయం అన్నప్పుడు స్త్రీకి పురుషుడు సాటైన సహాయము, పురుషుడికి స్త్రీ సాటైన సహాయము. వేరు చేసిన తర్వాతే వారిని పురుషుడు స్త్రీ అని పిలిచాడు. అంతకుముందు వరకు ఆదాములోనే ఇద్దరు ఉన్నారు. అయితే ఇద్దరిలో సమానమైన తత్వం ఉన్నది, సమానమైన స్వభావం ఉన్నది, సమానమైన ఘనత ఉన్నది స్త్రీ పురుషులకు. కానీ వారు పాత్ర అంటే బాధ్యతలు. ఎఫెసీ 5:22-23 వచనాల్లో వారి బాధ్యతలు తీసుకున్నప్పుడు పురుషుడు భార్యను ప్రేమించవలను, భార్య పురుషునికి లోబడి ఉండవలను. ఎలా లోబడాలి చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము. స్త్రీలరా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడినుడి అన్నప్పుడు ప్రభు ఎవరు? యేసుక్రీస్తు ఎవరికి లోబడ్డాడు? తండ్రికి లోబడ్డాడు. ఈయన తక్కువ వాడని కాదు లోబడింది, ఇట్స్ నాట్ ఇన్ఫీరియర్. ఈయన తక్కువ వాడు కాబట్టి లోబడ్డాడు అనేది తప్పు. మీరు అక్కడ తప్పు చేస్తారు. అక్కడ మీరు అర్థం చేసుకోవాలి. తనంతట తానుగా లోబడ్డాడు. సమాన స్థాయి, తండ్రితో సమానంగా ఉండుట, సమానంగా విడిచిపెట్టకూడన భాగ్యం అని అనుకోలేదు. అంటే ఇద్దరు తండ్రితో సమానుడిగా ఉన్నాడు, కానీ తాను తండ్రికి లోబడ్డాడు. స్వేచ్ఛాపూర్వక నిర్ణయము. ఎలాగ ప్రభు తండ్రికి లోబడ్డాడు స్వేచ్ఛాపూర్వకంగా? ఆయన చిన్నవాడని కాదు, సామానుడై ఉండి. స్త్రీలారా మీరు కూడా ప్రభువునకు వలె, మన రక్షకుడైన ప్రభువునికి వలె మీరు కూడా మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి. ఎలా? మీరు తక్కువ వారని కాదు, సమాన స్థాయి, స్వభావము, ఘనత, సమాన మహిమ, ఈక్వల్ ఇమేజ్ బేరింగ్, ఒకే పోలికలో ఉండి కూడా మీరు తగ్గించుకోవాలి. ఇది స్వేచ్ఛాపూర్వకమైన తగ్గింపు, విధేయత. ప్రభువుకు వలె ఇది అండర్లైన్ చేసుకోవాలి. పురుషులారా మీరేం చేయమంటున్నాడు? 25వ వచనము. మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా అలాగే. క్రీస్తు కూడా అంటే క్రీస్తు ఎలా సంఘాన్ని ప్రేమించాడో మీరు పురుషులు మీరు మీ భార్యలను ప్రేమించాలి. ఇప్పుడు భార్యను ఎలా ప్రేమించాలంట? దీనికి రోల్ మోడల్ ఎవరు? క్రీస్తే. భార్యకు రోల్ మోడల్ ఎవరు? ప్రభువే. ఇక్కడ ప్రభు అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? ప్రభు అంటే అధికారి, పాలించేవాడు. పాలించే ప్రభువే లోబడ్డాడు. అలాగా స్త్రీ కూడా నీ ప్రభువు వలె నువ్వు కూడా నీ భర్తకు లోబడు. కానీ భర్త ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నాకంటే నువ్వు తక్కువ కాబట్టి నువ్వు నాకు లోబడాలి అని కాదు. తను స్వేచ్ఛాపూర్వకంగా లోబడినప్పుడు నువ్వు ప్రేమపూర్వకంగా నువ్వు ప్రేమించాలి, అంగీకరించాలి. అందుకే ఒకరినొకడు లోబడినుడు అనే మాట ఇద్దరికి వర్తిస్తుంది. ఇక్కడ ఎఫెసీ 5:21లో ఒకరినొకడు, స్త్రీ పురుషులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అధికారి ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ మాట ఇంకో వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలోనే 28వ వచనం. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన సొంత శరీరము వలె తన భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొనుచున్నాడు. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఎవరో ఎక్కువ ఎవరో తక్కువ కాదు. నీ భార్య నీ శరీరమే. తన సొంత శరీరము. ఇప్పుడు ఆదాము శరీరములో భాగంగా ఉన్న స్త్రీని దేవుడు తీసి ఆదాము కలిపాడు. తన సొంత శరీరమే, మీరిద్దరూ ఒకే శరీరం అన్నాడు. అలాగే ప్రతి భార్య, భర్త, పురుషుడు, స్త్రీ ఇద్దరూ కూడా ఒకే శరీరము నుంచి వారు తీయబడిన వారు అని మనం గ్రహించాలి. అంటే మీరు ఒక కేక్ ఉంది, కేక్ని కట్ చేశారు, ఆ కేకు ముక్క తీసుకున్నారు కదా, ఈ కేకు ముక్కలో ఏ టేస్ట్ అయితే ఉందో, ఏ ఎసెన్స్, ఏ స్వభావం అయితే ఉందో, ఆ కింద ఉన్న పెద్ద కేక్ కూడా అదే స్వభావం ఉంటుంది కదా. రెండు ఒకటే, ఈక్వల్ ఇన్ నేచర్, ఎసెన్స్, తత్వములో, స్వభావములో రెండు ఒకటే. కానీ ఇది చిన్న కేక్, ఇది పెద్ద కేకు. కానీ రెండింటి స్వభావాలు వేరు వేరు కాదు.
మీరు బిందులో నుంచి నీళ్లు గ్లాసులోకి తీసుకుంటారు, బిందులో ఉన్న నీళ్ళు ఎలా ఉంటాయి, గ్లాసులో ఉన్న నీళ్ళు కూడా అలాగే ఉంటాయి. ఈక్వల్ ఇన్ నేచర్, కానీ డిఫరెంట్ రోల్స్. గ్లాసు రోలు, గ్లాసు పరిధి వేరు, దీని పాత్ర వేరు, బిందె పాత్ర వేరు, అంతే కదా. దేవుడు కూడా దేవుని సృష్టిలో ఈ త్రిత్వాన్ని మనం అర్థం చేసుకుంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మల యొక్క స్థాయి ఒకటే, సమాన స్థాయి, కానీ వారి పనులు వేరు. అందులో మనకి ఇది చిన్నదిగా, ఇది తక్కువగా కనిపించవచ్చు, కానీ వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు. భార్యాభర్తలో కూడా ఇద్దరు ఒకే ఆదాం అని చెప్పినప్పుడు ఆదాములోనే, మనిషిలోనే స్త్రీ పురుషులుగా దేవుడు వారిని సృజించాడు. మొదటి నుంచి వారు స్త్రీ పురుషులుగా ఉన్నారు, ఆదాము హవ్వలు. తర్వాత వేరు చేసిన తర్వాత వారికి బాధ్యతలు అనేది అప్పగించాడు. అది ఎఫెసీ 5:22-33లో మనం చూస్తాం. తన సొంత శరీరము అన్నాడు. నా శరీరం నుంచి తీయబడిన ఒక భాగం నా భార్య, మీ శరీరం నుంచి తీయబడిన మరొక భాగం. మీ శరీరం మీరు ద్వేషించుకుంటారా? తర్వాత వచ్చిన అదే, ఎవడును తన సొంత శరీరంను, 29 వచ్చిన, తన శరీరము ద్వేషించేవాడు ఎవడనో లేడు, దాన్ని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక. ఎవడు కూడా తన కాల్ని, తన చేతిని అసహించుకుంటాడండి? అవునా? అవునంటారేంటి? మీరు ఎడం చెయ్యి అయినా కూడా, ఎడం చెయ్యి ఇది తక్కువైనా కూడా, ఇది తక్కువ కాదు, ఇది మన గొప్పదే, ఇది విలువైందే. దీనికి ఏదైనా అయితే వదిలేస్తారా? కోసుకుంటూ వదిలేస్తారా? చేయించుకుంటారు కదా, సర్జరీలైనా ఏదైనా చేయించుకుంటారు కదా. ఎడం చెయ్యన, నా ఎడమ కాలి గోరు ఏదో అంటారు కదండి. అది అంటే ఎందుకు నీ ఎడం కాలిని ఎందుకు నువ్వు హీనపరుచుకుంటావు? నీ చిటికిన వాళ్ళు ఎందుకు హీనపరుచుకుంటావు? నీ శరీరంలో భాగమే కదా. అది లేకపోతే సరిగ్గా నడగలరా చెప్పండి? నడగలరా చెప్పండి? ఒకవేళ ఒక షుగర్ పేషెంట్స్కి ఒకవేళ అనుకోని రీతిలో తీసేయాల్సి వస్తే కాలు, నార్మల్గా ఉండలేరు, బతకలేరు. తన శరీరంలో ఒక భాగం వెళ్ళిపోతే నీ శరీరం నువ్వు అసహించుకోలేవు. అది ఏ భాగమైనా కూడా, నీ గోరు కూడా నీ శరీరంలో భాగమే. అదేం పచ్చుకోవడం అవసరం లేదు. గోరు పీకేసుకోవడం లేదు, నాకు అవసరం లేదు అనుకుని చేయలేము. అలాగే నీ భార్య కూడా నీ శరీరంలో భాగమే. ఎవడు తన సొంత శరీరమును ద్వేషించుకోడు, సంరక్షించి పోషిస్తాడు. కొట్టడం, తిట్టడం, హీనపరచడం, అవమానపరచడం. కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, అందరి ముందు భార్యను అవమానపరుస్తారు, నేను గొప్పవాడిని అని చెప్పుకోవడానికి. ఇది తప్పు. అవమానపరచడం, నీ శరీరాన్ని అవమానపరుచుకున్నాం. నీ శరీరం, నీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ, నీ దేహాన్ని అవమానపరుచుకున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలు ముగ్గురు ఒకే స్వభావము, ఒకే తత్వం, ఒకే స్థాయి. కానీ తండ్రి కుమారుడు ఎలా లోబడ్డాడు? కుమారుడికి పరిశుద్ధాత్ముడు ఎలా లోబడ్డాడు? పరిశుద్ధాత్ముడు కుమారుని ఎలా ఘనపరిచాడు? ఎలా కనపరచు? పరిశుద్ధాత్మ పని ఏంటి? యేసుక్రీస్తును ఘనపరచడము, ఆయనను మహింపరచడం అంటాడు. కుమారుడు పని తండ్రిని మహింపరిచాడు. తండ్రి ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అన్నాడు. మరొక మాట నేను చెప్పి నేను ముగిస్తాను, సువార్త పాఠానికి సమయం లేదు, నేను సాయంత్రం ఇంగ్లీష్ సర్వీస్లో దాని గురించి మాట్లాడతాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు 1:7-8 వచనాలు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి దేవుడు తండ్రి దూతలను తనకు వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలుగాను చేసుకున్న వాడు తన దూతలను గూర్చి ఇలా చెప్తూ ఉన్నాడు. తన కుమారుడు గురించి ఏం చెప్తూ ఉన్నాడంటే, ఎవరు? తండ్రి మాట్లాడుతున్నాడు. కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు గురించి. తండ్రి ఏం చెప్తున్నాడు? దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. ఎవరిని దేవా అంటున్నారు? ఎవరిని దేవా అంటున్నారు? తండ్రి కుమారుడిని దేవా అంటున్నారు. మీరు అనొచ్చు, కుమారుడు దేవుడా దేవా అని ప్రార్థన చేశాడు కదండి, మరి కుమారుడు తక్కువవాడు అయిపోతే తండ్రి కుమారుడిని దేవా అని పిలుస్తున్నాడు. ఇక్కడ దేవుడా అని పిలుస్తున్నాడు. తండ్రి కుమారుడు ఏమయ్యాడు? దేవుడే. నీ సింహాసనం నిరంతరం నిలుచును, నీ రాజదండం న్యాయార్థమైనది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడు. చదవండి. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. తండ్రి అంటున్నాడు ఈ మాట.
తండ్రి కుమారుని దేవా, ప్రభువా అన్నాడు. తండ్రికి ప్రభు ఎవరు? తండ్రే గొప్పవాడైతే తండ్రి కుమారుడిని ప్రభు ఎలా పిలిచాడు? తండ్రే దేవుడైతే తండ్రి కుమారుని దేవా అని ఎందుకు పిలుస్తాడు? ఇది అర్థం కావాలి మనకి. అందుకే ఇద్దరు కూడా సమాన స్థాయి, సమాన తత్వము కలిగిన వారిగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలు ఉన్నారు. అయినను కుమారుడు తండ్రికి లోబడ్డాడు. భార్యాభర్తల మధ్య ఈ మర్మం గొప్పదని చెప్పినప్పుడు ఏ మర్మము? త్రిత్వంలో ఉన్న మర్మం గొప్పది. వారు ఒకటే కానీ ముగ్గురుగా ఉన్నారు. భార్యాభర్తలు ఒకటే కానీ ఇద్దరుగా ఉన్నారు. ఆ ముగ్గురు ఒకే సమాన స్థాయి. భార్యాభర్తలు సమాన స్థాయి. వారి పాత్రలు బట్టి లోబడ్డారు. భార్యాభర్తలు వారి పాత్రను బట్టి లోబడాలి. భార్య స్వేచ్ఛాపూర్వకంగా లోబడాలి. భయముతో, అంటే ఏమో నేను కొట్టేస్తాడేమో, నేను వండకపోతే, నేను సరిగా చేయకపోతే తిట్టేస్తాడేమో అని భయంతో కాదు లోపడాల్సింది. ప్రేమతో లోబడాలి. తను ప్రేమగా భార్యను ప్రేమించాలి.